పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు గారు అయితే ఈరోజు అయితే పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏ కార్యక్రమాలు ఇక్కడ పాల్గొన్నారో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. జనసేన ఇన్ఛార్జ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ నాగబాబు గారు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? చాలా సంతోషం. ఇవాళ ఎమ్మెల్సీ నాగబాబు గారు పిఠాపురాన్ని సందర్శించారు. మెయిన్గా ఇది అనుకున్న ప్రోగ్రాం కాదు, ఒక యాక్సిడెంట్గా జరిగిన ప్రోగ్రాం. ఎందుకంటే గత వారం రోజులుగా ఆయన శ్రీకాకుళం జిల్లాల్లో 3 జిల్లాల్లో కూడా ఆయన కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతే కూడా చేస్తున్నారు. అక్కడ 6 మీటింగ్లు కండక్ట్ చేశారు గత వారం రోజులుగా. వెళ్తే ఆన్ ద వే కాబట్టి నేను పిఠాపురం వస్తాను అంటే, పిఠాపురం అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఎమోషన్. మీకు ఎంత ఉంటుందో ఈ ప్రజానీకానికి, మేము పనిచేసిన లీడర్ ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రెసిడెంట్ గారి కాన్స్టిట్యున్సీ. దాన్ని చూడడానికి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఈవేళ లక్కీగా ఏంటంటే ఈ ఫస్ట్ రోజుని శాంక్షన్ పెన్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మన అడ్మినిస్ట్రేషన్ కూడా రిక్వెస్ట్ చేసింది, మీరు చేస్తే కొంచెం ఉంటుంది కార్యక్రమం అంటే. జగ్గ చెరువులో ఒక 11 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. చాలా అద్భుతం. ఇన్ని ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాల గురించి ఎన్నో మాట్లాడిన ప్రభుత్వం కూడా 2023 నుంచి ఆపేసినటువంటి పెన్షన్లు ఇవన్నీ కూడా ఈవేళ 1,00,000 పెన్షన్లు అంటే రమారమి నెలకే 40 కోట్లు, అంటే సంవత్సరానికి 440 కోట్లు. అంటే ఈ ప్రభుత్వం అంటే సంక్షేమాన్ని మాటలు చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పిన వ్యక్తే పనిచేయకపోతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ఈవేళ 1,00,000 పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. ఇక అభివృద్ధి అంటారా, పిఠాపురం కేర్ ఆఫ్ అడ్రస్ అభివృద్ధి. ఎందుకంటే మన ఏ గల్లీ వెళ్ళండి, ఏ వీధి చూడండి, ఏం చూడండి, నలుమూలలా కూడా పనులు చేస్తున్నాం. చేసిన అభివృద్ధి చెప్తాం. మొట్టమొదటి సంవత్సరం 308 కోట్లు చేసాం. ఈవేళ త్వరలోనే మన ఉప్పాడ ప్రాంతవాసుల ఎన్నో దశాబ్దాల కళ అది. అంటే అది నిజంగా కూడా సముద్రం కోతకు గురై కిలోమీటర్ల లోపలికి వచ్చేసిన 2 దశాబ్దాల్లో 2 కిలోమీటర్లు వెనక్కి వచ్చేసింది. వాళ్ళంతా పాపం చిన్న పిల్లలు కూడా ఒకటే అడుగుతున్నారు, వాళ్ళు ఇళ్ళు తర్వాత ముందు మాకు రక్షణ కూడా కావాలని అడుగుతున్నారు. దానికి త్వరలోనే ఈ వారంలో కూడా శాంక్షన్ వస్తుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా అసలు మనం నభూతో నభవిష్యత్తు ఆ రకంగా పిఠాపురంలో డెవలప్మెంట్ ఉంది. ఈవేళ వారు వచ్చారు. దాంతోపాటు ఒక కార్యకర్తకి ఒక ఉన్నతి స్కీమ్ కింద రైల్వే స్టేషన్లో ఒక స్టాల్ ఇవ్వడం జరిగింది, రమ్యజ్యోతికి. ఆ స్టాల్ కూడా ఏంటంటే ఇది ఆ కార్యక్రమం చాలా చిన్నది, కాకపోతే మా లీడర్కి ఉన్నటువంటి కమిట్మెంట్. ఆ అమ్మాయి ఎలక్షన్లో చాలా బాగా చేసింది. నేను చెప్పాను అలా అమ్మాయి చేసామండి, ఇచ్చంటే లేదు నేను వస్తా అని చెప్పి దాన్ని కూడా సందర్శించారు. అదేవిధంగా కొమరగిరి దగ్గర ఒక నిరుపేద గృహం కాలిపోయింది. పాపం వాళ్ళు చాలా ఎస్సీస్ కోలస్తో సంబంధించిన వాళ్ళు ఇల్లు కాలిపోతే నేను సందర్శించడానికి వెళ్ళి నేను డబ్బు ఇచ్చాను. ఇస్తే ఆవిడ ఏమడిగిందంటే, ఏమండి నిజంగా మా అమ్మాయి పెళ్లి చేసుకుని కూడా మాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం రేక్ షెడ్ వేసేమని అడిగారు. వెంటనే మా నాయకులు నాతో పాటు వచ్చారు, డాక్టర్ మన జ్యోతుల శ్రీనివాస్ గారు. ఆయన ఏమన్నారంటే, ఏమంటే నేను కట్టించి ఇచ్చేస్తాను. ఇవాళ కట్టేశారు, దాన్ని సార్ని తీసుకెళ్ళి ఓపెన్ చేశాం. మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే, ఇది ఓట్ల వాగ్దానం కాదు. జనసేన పార్టీ అన్నది సామాన్యుల పార్టీ. సామాన్యుల కంట నీరు తొడడానికి వచ్చింది. వాళ్ళకి నిజంగా వాళ్ళు ఓట్లు వేసారా, రేపు ఓట్లు వేస్తారా, ఈ లెక్కలు మాకు ఏముండవు. సామాజిక వర్గాల లెక్కలు కానీ లేకపోతే కులాల పట్టింపులు కానీ ఏముండదు. కష్టంలో ఉన్నవాడికి అండగా నిలబడాలి. అదే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతం. అదే పార్టీతో ఈ జనసేన పార్టీ ఏర్పడింది. అంచేత వాళ్ళకి కావాల్సినటువంటి రమారమి 70,000 వచ్చేయింది. దాంతో వారికి చేసాం. అది కూడా ఏంటంటే ఒక గుర్తింపు, వాళ్ళకు కూడా ఒక భరోసా. జనసేన పార్టీ సామాన్యుడికి అండగా నిలబడదని చెప్పడానికే మేము ఇవాళ సార్ని అక్కడ తీసుకెళ్ళాం. ఈ కార్యక్రమాలు చేసాం. అంటే ఇవి అనుకున్న ప్రోగ్రాం కాదు, జస్ట్ ఏంటంటే అలా కార్యకర్తల వీళ్ళతో మమేకం అవ్వడానికి అని వచ్చారు. ఇప్పుడు వరకు చాలామంది కార్యకర్తలను కలిశారు. తప్పకుండా సార్ చెప్తున్నారు, ప్రతి నెల కూడా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఒక రోజు పిఠాపురం వస్తామని చెప్తున్నారు. రైట్. కార్యకర్తలు ఏది కోరుకుంటే అదే చేస్తున్నారు. అంటే కార్యకర్తలు పార్టీ కార్యాలయం దూరంగా ఉందని కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టౌన్లో కూడా కొత్త పార్టీ కార్యాలయం కూడా పెట్టారు. ఇది ఎప్పటి నుంచి పెట్టారు? సరే, ఆల్మోస్ట్ ఒక నెలలుగా పనిచేస్తున్నాం. ఇది అంటే ప్రచారం కాదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ కార్యాలయం చిన్నది, కాకపోతే మా త్వరలోనే ఒక సంవత్సరం లోపే మాకు సొంత కార్యాలయం కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ లోపల వీరందరికీ కూడా అనుకూలంగా ఉండాలి, వీరందరూ ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తాం. 4 రోజులు ఇక్కడ నుంచే మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. సార్ ఎనీ టైం ఇక్కడ అందుబాటులో ఉంటారు. అంటే అక్కడ ఏదైతే ఫిర్యాదులు తీసుకునేది కూడా ఇక్కడ అది కూడా ఇక్కడ త్వరలోనే ఇక్కడ మార్పు చేస్తాం. అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఎక్కడున్నా కూడా పనిచేస్తారు సార్. ఏ బటన్ నొక్కినా పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్ళిపోద్ది. అది ఆ సంగతి. ఈరోజైతే ఎమ్మెల్సీ నాగబాబు గారు అయితే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతేనే పిఠాపురంలో మాట ఇచ్చిన ప్రకారంగా ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసే ప్రతి అభివృద్ధి పనులు కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఏదైతే ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరం దానికి కూడా త్వరలోనే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి శుభవార్త కూడా రాబోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క అభివృద్ధి దిశగా కూడా వెళ్తున్నారు. ఈరోజైతే ఎమ్మెల్సీ నాగబాబు అనుకోకుండా రావడం, ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే కార్యకర్తలకు ఏదైతే గృహాలు కోల్పోయిన వారికి అయితే ఆయన చేతుల్లో గృహాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందో, అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండేదిగా ఒక పార్టీ కార్యాలయం కూడా ఆయన వచ్చి ఈ రోజైతే సందర్శించడం కూడా జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా
పిఠాపురంలో ఈ యొక్క ప్రతి కార్యకర్తకి కాక ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడం అని చెప్పి ప్రతి మాట ఇచ్చిన ప్రకారంగా నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తారని జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.